అప్పుడు కూడా వాళ్ళు నాకు గుర్తుంది నిజామాబాద్ కార్పొరేట్ సీట్ కోసం పార్టీ ఆఫీస్కి వచ్చి గొడవ చేశారు. కానీ అప్పుడు మీరు నేను ఒక్క సీటు కూడా ఇవ్వను, ఇస్తే డైరెక్ట్గా మొత్తం నాకు ఇవ్వండి బాధ్యత అన్నారు. అంతేనా? బాధ్యత నేను తీసుకుంటా, భరత్ తీసుకుంటే మీరు తీసుకోండి, ప్రచారం చేస్తా. బాధ్యత తీసుకోకుండా బ్లాంక్ బీ ఫామ్లు ఇవ్వండి. నా వారికి గెలుపు అన్నది క్రైటీరియా, విన్నింగ్ ఇస్ క్రైటీరియా. గెలిచేటోడికి టికెట్ ఇవ్వాలి. సో అదే ఫార్ములా అప్పుడు మీరు గెలిచారు, 28 సీట్లు గెలిపించుకొచ్చారు నిజామాబాద్లో. ఓకే, మీ మొత్తం నేనేం గెలిపించగరాలేదండి, మోడీ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసినాం. నేను గెలిపించేది ఏం లేదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్న, మీరు తీసుకుంటారా తీసుకోండి, ప్రచారం చేస్తాం. నేను తీసుకుంటా, గెలిచిన అభ్యర్థులకి సర్వేలు చేస్తాము, ఇస్తాము. మీరు వచ్చి ప్రచారం చేయండి. ఇప్పుడు 13 మంది మండల అధ్యక్షులు మార్చారు. సో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిపోవటంలోకి రెస్పాన్సిబిలిటీ. నిజామాబాద్ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయండి? ఈజీగా 50 పైన 60 దాకా ఉంటుండొచ్చు. 13 మార్చిన 25% అంటే 20%. ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక సర్వే చేసుకుంటారు, డిస్కషన్ అవుతుంది, కోర్ కమిటీలో డిస్కషన్ అవుతుంది, ఫైనల్గా జిల్లా అధ్యక్షుడు మారుస్తాడు. చేసిన వాళ్ళందరూ, అయిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు, నాకంటే సీనియర్లు. ఎందుకు మరి వాళ్ళందరూ దాని వెనుక ఎవరున్నారు? వాళ్ళందరూ వచ్చి ధర్నా చేయడం దాని వెనుక వాళ్ళే చెప్పాలి, నాకెట్లా తెలుస్తుంది? వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నాకు తెలిసి బోధన్ సైడ్ ఎక్కువ మార్చినాం ఈసారి, 5 6 మార్చినాం అక్కడ. సో అక్కడ నాకు తెలిసి గత 4 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ టర్మ్ కూడా అయిపోయి చాలా కాలం అయిపోయింది. మారుతుంది. ఇక మండలాధ్యక్షుడు అన్నోడు పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉంటాడు. ఏంది జై బీజేపీ కాకుండా జై అరవింద్ అంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా? సార్, జై అరవింద్ అనటం ఏంది, జై మోడీ అనటం ఏంది, జై బీజేపీ అనటం ఏంది? అందరూ ఎవరికన్నా జై అనుండ్రి, బీజేపీ కోసం పనిచేయండి. 60 మండల్స్ ఉంటే 13 మండల్స్, అందులో 3 మండలాలు కొత్తవి అంటే 10 మార్చినాం అంతే. 20% కూడా కాదు, 15% మార్చారు. ఇవన్నీ వినండి, పార్టీ బలంగా అయింది. ప్రతి చోట ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు అయినరు. ఒకడికి టికెట్ ఇస్తాము, పార్టీ ఒకడికి ఇస్తుంది, వేరే వాళ్ళు ఇద్దరు నా మీద ఏడుస్తారు. ఎందుకంటే ముగ్గురిని జాయిన్ చేసిన నేనే, ముగ్గురు టికెట్ వేయలేం కదా. ఒకడికి ఇస్తాము, ఇద్దరు నారాజు అయితే అవుతుండొచ్చు, ఒకడు అలిగి ఇంట్లో కూర్చుంటుండొచ్చు, ఒకటి పెద్ద బ్రాడ్ మైండ్ తోటి చలో పని చేద్దాం పార్టీ కోసం, రేపు ఇంకో పదవి ఏమన్నా వస్తుందని అట్లా ఉండొచ్చు, ఎటన్నా కావచ్చు. టికెట్ అష్యూరెన్స్ ఇచ్చి మరి ఎవరైనా జాయిన్ చేసుకోలే. టికెట్ అష్యూరెన్స్, హూ ఆమ్ ఐ టు అష్యూర్ ఫర్ టికెట్? ముగ్గురిని జాయిన్ చేసిన నేనే. మళ్ళా ఎందుకు మరి క్లియర్గా ఒక్కళ్ళని జాయిన్ చేయకుండా ముగ్గురు ఎందుకు జాయిన్ చేశారు? పార్టీ ఒకళ్ళే లీడర్, అందరు పని చేస్తూ ఉండాలి. ఎవరికి సర్వేలు ఎవరి పేరు వస్తే అలా టికెట్ వస్తుంది. ఇప్పుడు ఆర్మూర్లో వినయ్ రెడ్డి కూడా గొడవ చేస్తున్నారు మీ మీద, ఆయన వేరే పార్టీకి వెళ్ళేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. రీసెంట్గా రాకేష్ రెడ్డిని ఎవరైనా జాయిన్ చేసినట్టున్నారు. జాయినింగ్ అయితే ఎవరండి వచ్చి నేను జాయిన్ అవుతా అంటే వద్దటమా? వద్దన్నారు కదా బాల్కోన్లో. ఎవరిని? మన ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి నా దగ్గరికి రాలేదు, నన్ను ఎప్పుడు అడగలేదు, నాకు ఫోన్ చేయలేదు. నేను జాయిన్ అవుతా అని ఒక్కసారి నా దగ్గర రాలేదు. వేరే వాళ్ళ దగ్గర పోయినట్టున్నారు. ఐ డోంట్ నో. జాయిన్ అవుతాను బండి సంజయ్ తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. ఐఎమ్ నాట్ అవేర్. నా దగ్గరికి రాలేదు. ఓకే, ఇయ్యలటి వరకు నన్ను పన్నెత్తి ఒక్కసారి కూడా రిక్వెస్ట్ చేయలేదు.